నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధానికి ఆహ్వానం. మద్యం కుంభకోణం అంతిమ లబ్ధిదారుడు జగనే. నెలకు 60 కోట్ల ముడుపులు వసూలు. మదనపల్లి దసరాల దహనం కేసులో కదలిక. కీలక నిందితుడు మాధవరెడ్డి అరెస్ట్. విడదల రజనీ మరిది గోపీనాథ్కు రిమాండ్. చిలకలూరిపేట షాడో ఎమ్మెల్యేగా 5 ఏళ్లు దందాలు. ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్లే సింధు జలాల నిలిపివేత. ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్కు తేల్చి చెప్పిన భారత్. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దసరాల దహనం కేసులో 2వ వికెట్ పడింది. కేసులో ప్రధాన కుట్రదారుగా భావిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డి ఎట్టకేలకు చిక్కాడు. నెల రోజులుగా తప్పించుకు తిరుగుతున్న మాధవరెడ్డిని సిఐడి వలపన్ని పట్టుకుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోని దస్త్రాల ప్రధాన కుట్రదారుగా అభియోగాలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు వంకరెడ్డి మాధవరెడ్డిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. నెల నుంచి పరారీలో ఉన్న మాధవరెడ్డిని పట్టుకునేందుకు మదనపల్లెలోని ఆయన నివాసం వద్ద సిఐడి అధికారులు నిఘా పెట్టినా ఫలితం లేకపోయింది. చివరకు చిత్తూరు జిల్లా పెద్దగొట్టిగల్లులోని ఫామ్ హౌస్ లో తలదాచుకున్న మాధవరెడ్డిని వలపన్ని పట్టుకోవలసొచ్చింది. పెద్దగొట్టిగల్లులో మాధవరెడ్డి నిర్మించిన కళ్యాణ మండపం అద్దెకు కావాలంటూ సిఐడి డీఎస్పీ కొండయ్య నాయుడు బృందం ఆరా తీస్తూ వెళ్లింది. ఆ సమయంలో మాధవరెడ్డి తన సెల్ ఫోన్లను నీటిలో పారేసే ప్రయత్నం చేయగా చాకచక్యంగా పట్టుకుని తిరుపతి తరలించారు. అతని సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని డీపట్టా, ఫ్రీహోల్డ్ భూముల అక్రమ క్రమబద్దీకరణలు భారీ ఎత్తున జరిగాయి. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు దొరకకుండా ఆధారాలు ధ్వంసం చేయడం, అవినీతి దందాలు బయటకు రాకుండా తొక్కిపెట్టడంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి, పిఏ మునితుకారాంలో కుట్రదారులని సిఐడి దర్యాప్తులో తేలింది. దసరాల దహనానికి ముందు మాధవరెడ్డి, పెద్దిరెడ్డి మధ్య పలుమార్లు ఫోన్ సంభాషణలు జరిగినట్లు ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన సబ్ కలెక్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ రిమాండ్ రిపోర్టులో సిఐడి అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. ఇక ఈ కేసులో పెద్దిరెడ్డి పిఏగా పనిచేసిన 4వ నిందితుడు మునితుకారాం చిక్కాల్సి ఉంది. ఘటన జరిగిన వెంటనే తుకారాం విదేశాలకు పారిపోయారు. అయితే విదేశాల్లో 6 నెలలకు మించి అక్కడ ఉండరాదనే నిబంధన ఉన్నప్పటికీ ఎలా కొనసాగుతున్నారనే సందేహం వ్యక్తమవుతోంది. తుకారాం చిక్కితే కీలక విషయాలు బయటపడే అవకాశం ఉండడంతో అతన్ని దేశానికి రానియకుండా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. స్టోన్ క్రషర్ యజమానుల నుంచి డబ్బు వసూళ్ల కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి విడదల రజనీ మరిది గోపీనాథ్కు కోర్టు రిమాండ్ విధించింది. రజనీ మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని చిలకలూరిపేట షాడో ఎమ్మెల్యేగా భూ వివాదాలు, సెటిల్మెంట్లతో గోపీనాథ్ చెలరేగారు. ప్రతి అంశంలోనూ తలదూర్చి 5 ఏళ్లలో కోట్లకు పడగలెత్తారు. వైసీపీ హయాంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడదల రజనీ మరిది గోపీనాథ్ అధికార అండతో చేసిన అరాచకాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కావు. చిలకలూరిపేటలో అప్పటి అధికార యంత్రాంగాన్ని గుప్పిట పెట్టుకుని అన్నీ తానై వ్యవహరించారు. పురుషోత్తమపట్నం కేంద్రంగా అనుయాయులతో దందాలు, దౌర్జన్యాలు, అక్రమ వసూళ్లకు తెగబడ్డారు. ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ నిర్వాహకులు తెలుగుదేశం సానుభూతి పరులు కావడంతో ఆయనపై రజనీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పిఏ రామకృష్ణ ద్వారా నిర్వాహకుల్ని పిలిపించుకుని 5 కోట్లు డిమాండ్ చేశారు. మైనింగ్, విజిలెన్స్ అధికారులతో దాడులు చేయించి కొన్నాళ్లు క్రషర్ మూసివేయించారు. క్రషర్ తెరిపించుకునేందుకు బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులు మంత్రి రజనీ, ఆమె మరిది గోపితో మాట్లాడారు. 2 కోట్లు ఇస్తే కేసులు లేకుండా చూస్తామని గోపి వారికి హామీ ఇచ్చారు. ఇందుకు గోపికి 10 లక్షలు, విజిలెన్స్ ఎస్పీ జాషువాకు 10 లక్షలు కలిపి 2,20,00,000 వసూలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రషర్ నిర్వాహకులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. రజనీ మంత్రయ్యాక నియోజకవర్గానికి అంతగా సమయం ఇవ్వలేదు. ఇదే అదనుగా గోపి షాడో ఎమ్మెల్యేగా చెలరేగారు.
పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో విలువైన భూములు ఉన్నవారు ఎవరైనా అమ్ముతున్నారని తెలిస్తే బెదిరించి తక్కువ ధరకే కొనుగోలు చేసి వాటిని అధిక ధరలకు అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొత్తగా వెంచర్ వెయ్యాలన్నా, అపార్ట్మెంటు నిర్మించాలన్నా గోపీకి కప్పం కట్టాల్సిందే అనేంతగా వసూళ్లకు తెగబడ్డారు. జగనన్న కాలనీల కోసం పసుమర్రులోని రైతుల నుంచి భూములు సేకరించారు. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే మార్కెట్ ధర తక్కువగా ఉండడంతో రైతులు భూములివ్వడానికి పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఎకరాకు 2 లక్షల నుంచి 7.5 లక్షల వరకు ముడుపులు ముట్టజెప్పిన రైతుల భూములే సేకరించారు. భూముల సేకరణ వ్యవహారంలో గోపి కోట్లలో లబ్ధి పొందారు. ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తేలుకుట్టిన దొంగల తిరిగి 1,16 లక్షలు రైతులకు వెనక్కిచ్చేశారు. మట్టి, ఇసుక అక్రమ రవాణా ద్వారా వచ్చే మామూళ్లు తగ్గకుండా ప్రైవేటు వ్యక్తుల్ని పెట్టుకుని ప్రతి ట్రిప్పుకు సొమ్ము వసూలయ్యేలా గోపీనాథ్ ఏర్పాటు చేసుకున్నారు. జగనన్న కాలనీలకు ఉచితంగా పంపిణీ చేసే ఇసుకను అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. బార్ అండ్ రెస్టారెంట్ల కోసం తనకు కమిషన్ ఇవ్వకుండా ఎవరైనా టెండర్ వేస్తే వారిని అధికారులు, పోలీసుల ద్వారా వేధించేవారు. నరసరావుపేట రోడ్డులో దాబా హోటల్ నిర్వహించే ఓ వ్యక్తి టెండర్లలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తే గోపి ఫుడ్ సేఫ్టీ అధికారులతో దాడులు చేయించారు. టెండర్ వేయనని హామీ ఇచ్చిన తర్వాతే అధికారులు అక్కడి నుంచి కదిలారు. నియోజకవర్గంలో రేషన్ మాఫియా కూడా గోపి కనుసన్నల్లోనే నడిచింది. నెలకు 10 లక్షలు ముడుపులు అందుకున్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రభుత్వానికి చెల్లించే ఫీజుతో పాటు అదనంగా 3% వసూలు చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. టౌన్ ప్లానింగ్ అధికారిని చీరాల మున్సిపాలిటీకి బదిలీ చేస్తే ఒక్కరోజు కూడా పనిచేయకుండా మంత్రి అండదండలతో చిలకలూరిపేటలోనే పాగా వేయడం విశేషం. ఇప్పుడు గోపి అరెస్టుతో మిగతా వారిలోనూ ఆందోళన మొదలైంది. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధానితో సమావేశం కానున్న చంద్రబాబు మే 2న జరిగే అమరావతి నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించనున్నారు. అమరావతి, ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానితో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. వైసీపీ హయాం నాటి వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరో తేలిపోయింది. అంతిమ లబ్ధిదారు నాటి ముఖ్యమంత్రి జగనే అని సిట్ దర్యాప్తులో స్పష్టమైంది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీ నుంచి రాజకేశ్రెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మంతా జగన్కే చేర్చేవారని గుర్తించింది. 2019-24 మధ్య 3,200 కోట్ల మేర ముడుపులు దండుకున్నట్లు వెల్లడించింది. మద్యం కుంభకోణం కేసులో జగన్ ముఠాలోని ఒక్కొక్కరిని కటకటాల్లోకి నెడుతున్న సిట్ రిమాండ్ రిపోర్టుల ద్వారా వారి వారి పాత్రను బయటపెడుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి ప్రతినిధిగా ముడుపుల వసూళ్ల నెట్వర్క్ లో కీలక పాత్ర పోషించిన బూనేటి చాణక్య అలియాస్ ప్రకాష్ అరెస్టు సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించింది. మద్యం మూలధరపై 20% మేర ముడుపులు దండుకున్నట్లు సిట్ తేల్చింది. ఈ కేసులో ఏసిగ్స్గా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి 2019లో హైదరాబాద్లో డిస్టిలరీల యజమానులతో ఓ సమావేశం నిర్వహించారు. ముడుపులు చెల్లించే కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇస్తామని, కాదంటే నష్టపోతారని బెదిరించారు. పలు డిస్టిలరీల ప్రతినిధులు మూలధరపై 12% ముడుపులు చెల్లించేందుకు తొలుత అంగీకరించినప్పటికీ ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ మొత్తాన్ని 20%కి పెంచేసినట్లు సిట్ తెలిపింది. ఆ ప్రాతిపదికన మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు ప్రతి నెలా సగటున 50 నుంచి 60 కోట్ల మేర ముడుపుల సొమ్మును రాజ్ కేసిరెడ్డి బృందానికి అందజేసేవి. రాజ్ కేసిరెడ్డి ఆ మొత్తాన్ని ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి సోదరుడైన వైఎస్ అనిల్ రెడ్డి, జగన్ భార్య భారతి ఆర్థిక వ్యవహారాలు చూసే భారతీ సిమెంట్స్ పూర్తికాల డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ద్వారా ఈ ముడుపుల సొత్తు మొత్తం జగన్కు బదలాయించేవారని నిర్ధారించింది. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లో తయారైన మద్యం బ్రాండ్లకు విపరీతంగా సరఫరా ఆర్డర్లు ఇచ్చారని చాణక్య అలియాజ్ ప్రకాష్ రిమాండ్ రిపోర్టులో సిట్ తెలిపింది. ఆ డిస్టిలరీ బ్యాంకు లావాదేవీల విశ్లేషణలో సన్హూ క్లాబ్స్, రాజ్ కేసిరెడ్డి బినామీ సంస్థ డీకార్ట్ లాజిస్టిక్స్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ మధ్య 60 కోట్ల రూపాయల మేర రూటింగ్ జరిగినట్లు గుర్తించింది. 2021 అక్టోబర్ 3న డీకార్ట్ లాజిస్టిక్స్ బ్యాంకు ఖాతా నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాలోకి 5 కోట్లు జమయ్యాయి. ఈ లావాదేవీలు జరిగిన తీరు చూస్తుంటే ఇది భారీ అక్రమ చెల్లింపుల్లో భాగమా,
క్విడ్ ప్రో కోనా అనే అనుమానాలు కలుగుతున్నట్లు సిట్ తెలిపింది. అదాన్ డిస్టిలరీస్ రాజ్ కెసిరెడ్డి, విజయ్ సాయిరెడ్డిలదేనని ప్రకాష్ రిమాండ్ రిపోర్టులో సిట్ తేల్చి చెప్పింది. అదాన్ డిస్టిలరీస్ లో డైరెక్టర్లుగా ఉన్న కాశీ చేనుల శ్రీనివాస్ విజయ్ సాయిరెడ్డి ప్రతినిధి అని, ముప్పిడి అనిరుత్ రెడ్డి రాజ్ కెసిరెడ్డి ప్రతినిధి అని గుర్తించింది. 2020లో 60 కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ తో అదాన్ డిస్టిలరీస్ ఏర్పాటు చేశారు. విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు పెనక శరత్చంద్రారెడ్డి ఖాతాల నుంచి తొలుత కాశీ చైనుల శ్రీనివాస్ ఖాతాలోకి వర్కింగ్ క్యాపిటల్ సొమ్ము మళ్లించారు. దీని వెనుకున్న భారీ కుట్రను వారే బయటపెట్టగలరని సిట్ తెలిపింది. అదాన్ డిస్టిలరీస్ 2020 మే నుంచి 2022 డిసెంబరు మధ్య 3 ఏళ్లలో 732 కోట్లు, రాజ్ కెసిరెడ్డి ఆధీనంలోని లీలా డిస్టిలరీ 2022 జూన్ నుంచి 2024 మార్చి మధ్య 3 ఏళ్లలో 454 కోట్ల మేర వ్యాపారం చేసిందని వివరించింది. నిజానికి ఈ 2 కంపెనీలకు సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేదని, అయినా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, విశాఖ, పీఎంకే డిస్టిలరీలను సబ్లీజు పేరిట ఆధీనంలోకి తీసుకుని సొంత మద్యం బ్రాండ్లు ఉత్పత్తి చేసినట్లు సిట్ తేల్చింది. రెండు 2019 నుంచి 2024 మధ్య 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వ్యక్తి ప్రభుత్వ అధికారుల సహకారంతోనే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారన్న సిట్ దీని వెనుకున్న భారీ కుట్రను వెలికి తీస్తున్నట్లు వెల్లడించింది. మద్యం సిండికేట్లో రాజ్ కెసిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ సహా మరికొందరు కీలక భాగస్వాములని తెలిపింది. వీరంతా వారి అధికారిక హోదా, పరపతిని వాడి అనుచిత లబ్ధి పొందేందుకు ప్రభుత్వ ఖజానాకు 3,200 కోట్ల మేర నష్టం కలిగించినట్లు సిట్ స్పష్టం చేసింది. కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిల విధులకు ఎక్సైజ్ తో పాటు బేవరేజెస్ కార్పొరేషన్ తో ఎలాంటి సంబంధమూ లేకపోయినా వారు అందులో తలదూర్చారని సిట్ తేల్చి చెప్పింది. ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లేవీ లేవని, వినియోగదారుల్లో ఆగ్రహం వ్యక్తమైనా నాటి పెద్దలకు ముడుపులు చెల్లించే కంపెనీల బ్రాండ్లే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దొరికాయని, నాటి అధికార పార్టీకి సంబంధించిన అత్యున్నత పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ మద్దతు లేకుండా ఇది ఏమాత్రం సాధ్యం కాదన్న సిట్ ఎక్సైజ్ విధానం ముసుగులో ప్రభుత్వంతో పాటు బేవరేజెస్ కార్పొరేషన్ నిధుల్ని భారీగా మళ్లించారని పేర్కొంది. రెండు 2019-24 మధ్య మద్యం కొనుగోలుకు సంబంధించి బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం సరఫరా కంపెనీ ఖాతాల్లో డబ్బు జమ కాగానే ముడుపుల సొమ్మును బంగారం వ్యాపారుల ఖాతాల్లోకి మళ్లేవి. వారి నుంచి బంగారం కొన్నట్లుగా జీఎస్టీ ఇన్వాయిస్లు పొందేవారని సిట్ గుర్తించింది. ఆ బంగారం వ్యాపారులు కమిషన్ మినహాయించుకుని మిగతా డబ్బును రాజ్ కెసిరెడ్డి, బూనేటి చాణక్య వారి అనుచరులకు చెల్లించేవారని తెలిపింది. కొన్ని సందర్భాల్లో డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీదారులు బంగారం వ్యాపారులతో కుమ్మక్కై నిందితులకు బంగారమే ఇచ్చేవారని పేర్కొంది. డిస్టిలరీలు, బంగారం వ్యాపారుల మధ్య దాదాపు 300 నుంచి 400 కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలు బయటపడినట్లు సిట్ స్పష్టం చేసింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించినందునే దాని అమలును నిలిపివేసినట్లు భారత్ స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్ను లక్ష్యంగా చేసుకుని సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడం ద్వారా భారత్ హక్కులను పాకిస్తాన్ కాలరాసిందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఒప్పందాన్ని నిలిపివేయడానికి కారణాలను వివరిస్తూ భారత్ పాకిస్తాన్కు లేఖ రాసింది. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దౌత్యపరంగానూ మూకుమ్మడి ఆంక్షలతో పొరుగు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్న దారుణ ఘటనపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను ముప్పతిప్పలు పెట్టేలా చర్యలు చేపట్టింది. పాకిస్తాన్తో సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత, అటారీ సరిహద్దు మూసివేత సహా ఇరు దేశాల హైకమిషన్ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను 30కి తగ్గించిన కేంద్రం పొరుగు దేశానికి అన్ని రకాల వీసా సేవల్ని నిలిపేసింది. పాకిస్తాన్కు చెందిన అధికారిక ఎక్స్ ఖాతాల్ని కూడా స్తంభింపజేసింది. భారత్లో ఉన్న పాక్ జాతీయులు తక్షణమే దేశం విడిచి వెళ్లారని ఆదేశించిన కేంద్రం ఆ దేశంలో ఉన్న భారతీయులు వెంటనే స్వదేశానికి చేరుకోవాలని సూచించింది. ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ ను పిలిపించి ఆ దేశ మిలిటరీ అధికారులకు పర్సోనా నాన్ గ్రాటా నోటీసులు అందించింది. మరోవైపు సింధు నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడానికి కారణాల్ని వివరిస్తూ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాకిస్తాన్ జలవనరుల శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజాకు లేఖ రాశారు. ఏ ఒప్పందమైనా దాన్ని గౌరవించడం ప్రాథమిక సూత్రమన్న ఆమె, కానీ పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్లోకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడం ద్వారా
ద్వారా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని స్పష్టం చేశారు. భద్రతాపరమైన అనిశ్చిత పరిస్థితులు భారత్ హక్కులకు విఘాతం కలిగించాయని వివరించారు. ఒప్పందంలో మార్పులకు సంబంధించి తాము చర్చలకు పిలిచినప్పటికీ పాకిస్తాన్ నిరాకరిస్తూ వస్తోందని గుర్తు చేశారు. అందుకే ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయాలని భారత్ నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.